ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీగలాగితే డొంక కదులుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అసెంబ్లీ వేదికగా కాగ్ రిపోర్టును బయటపెట్టారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లోని కాగ్ రిపోర్ట్ బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్ మరోమారు చర్చకు దారితీసింది. ఈ స్కామ్లో చిక్కుకున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఈ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్. సౌత్ గ్రూపుకు చెందిన కవిత అప్పటి యాప్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో యాప్ ఓడిపోవడానికి లిక్కర్ స్కామ్ ప్రధాన కారణం. ఢిల్లీ లిక్కర్ పాలసీపై 166 పేజీల కాగ్ రిపోర్టులో 2000 కోట్ల స్కామ్ జరిగినట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు. నవంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు ఢిల్లీలో నూతన మద్యం విధానం కొనసాగింది. ఈ స్కామ్ వెలుగులోకి రావడంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ రద్దయింది. అప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో లిక్కర్ స్కామ్ ప్రచార అంశంగా మారిపోయింది. తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న బీఆర్ఎస్ కుప్పకూలడానికి లిక్కర్ స్కామ్ ముఖ్య భూమిక వహించింది. బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ బలపడ్డానికి లిక్కర్ స్కామ్ ఓ టూల్ మాదిరిగా మారిపోయింది. ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో బీజేపీ కూడా దూరమైంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీఆర్ఎస్ కు తగిన సంఖ్యాబలం కూడా లేదు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అధికారానికి 10 ఏళ్లు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కవిత లిక్కర్ స్కామ్ రాజకీయ మైలేజీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి లిక్కర్ స్కామ్ ఓ కారణమనే చెప్పాలి. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవితను రిలీజ్ చేయడానికి బీజేపీ కవితకు సపోర్ట్ చేయలేదు. బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతినడమే కారణమైంది. ఇక అదే సమయంలో బీజేపీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. పర్యవసానంగా కవిత తీహార్ జైల్లో ఊచలో లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కవితకు బెయిల్ లభించకపోవడంతో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం దిశగా చర్చలు జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలీన ప్రతిపాదనను ఆమోదం పలికినప్పటికీ బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్ మాత్రం వెనకడుగు వేయడంతో కవిత జైల్లో పర్మనెంట్ ఖైదీ అని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు కోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత బయటకొచ్చారు. గత ఏడాదికి ముందే ఆమె ఇంటికి వచ్చినప్పటికీ బతుకమ్మ వేడుకలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జాగృతి వ్యవస్థాపకులు కవిత గైనకాలజీ సమస్యలతో ఇంటికే పరిమితమయ్యారు. తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక కవిత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కార్ రేసు స్కామ్లో ఉన్న కేటీఆర్ అరెస్టు తప్పదని ప్రచారం జరగడంతో చెల్లెలు కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు. కవిత ఆరోపణలతో బీజేపీ బీఆర్ఎస్ బంధం మళ్లీ బలపడిందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ లాభపడే విధంగా బీఆర్ఎస్ పావులు కదిపింది. కాంగ్రెస్ ను మట్టి కరిపించడానికి బీఆర్ఎస్ కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. బీఆర్ఎస్ తటస్థ కావడంతో బీజేపీ రాజకీయ ప్రయోజనాలు మరింత బలపడ్డాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లాభపడే విధంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఢిల్లీ బీజేపీ బీఆర్ఎస్ ను శత్రువుగా పరిగణిస్తే కేంద్ర నాయకత్వం మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని అర్థం చేసుకోవాలి. కవితను అడ్డు పెట్టుకుని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకుంటోంది.